Hello, we are the founders of SV Decors and Interiors Private Limited, and myself Sharad, my wife Gayatri. హాయ్. మేము అన్ని రకాల ఇంటీరియర్స్ చేస్తాము. ఇటు రెసిడెన్షియల్ అటు కమర్షియల్ రెండు చేస్తాము. కమర్షియల్లో బొటిక్స్ కానీ హాస్పిటల్ రెస్టారెంట్స్ వాట్ ఎవర్ ఏదైనా చేస్తాము కమర్షియల్లో. ఇటు రెసిడెన్షియల్స్కి వచ్చేసి విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్, స్టాండర్డ్ అపార్ట్మెంట్స్, హై రైజ్ బిల్డింగ్స్ ఇలాంటివి ఇందులో కూడా చేస్తాము రెసిడెన్షియల్లో. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది రెనోవేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ తార్నాక. అండ్ ఈ ప్రాజెక్ట్లో మెయిన్ ఏంటి అంటే ఫ్లోర్ ఏరియా వచ్చేసి 2800 SFT 3 BHK ఫ్లాట్. ఇప్పుడు నేను మీకు రెనోవేషన్ ప్రాజెక్ట్ చూపిస్తాను, రండి నాతో పాటు. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ కాగానే మనకు ఒక చిన్నపాటి హాల్ వస్తుంది, మీటింగ్ హాల్ అనుకోండి ఇది. దీని తర్వాత మెయిన్ హాల్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ హాల్ గురించి డిస్కస్ చేస్తే లెఫ్ట్ సైడ్ వాల్ని మనం హైలైట్ చేస్తాం విత్ బెవెలింగ్ గ్లాస్ తోటి. ఇది లైక్ మనకు ఒక డిస్ప్లే యూనిట్ లాగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అండ్ లెడ్జ్ కూడా ఒకటి ఇచ్చాము. ఇక్కడ చిన్న చిన్న ఐడల్స్ కానీ ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా. ఈ వాల్కి నెక్స్ట్ మనము చిన్న ఆర్టిఫాక్ట్స్తో ఈ వాల్ని కూడా హైలైట్ చేసాము. ఇటు సైడ్ వాల్కి ఏమో వాల్ మ్యాప్ తోటి హైలైట్ చేసాము. అండ్ ఈ హాల్కి వచ్చేసి ఒక షాన్లియర్ కూడా మనం ప్రొవైడ్ చేసాము ఈ హాల్కి. మనము ఈ హాల్కి అండ్ మెయిన్ హాల్కి లైక్ ఈ మీటింగ్ హాల్కి అండ్ మెయిన్ హాల్కి మధ్యలో ఒక పార్టీషన్ ప్రొవైడ్ చేసాము. ఒకసారి మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మనకి అక్వేరియం యూనిట్ వచ్చేస్తుంది. అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి డిస్ప్లే యూనిట్ ఉంటుంది. ఫస్ట్ డిస్ప్లే యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఒకసారి మీరు ముందుకు వస్తే ఇది ఏంటి అంటే వన్ సైడ్ ఆఫ్ క్లోజ్ చేసాము, బ్యాక్ సైడ్ రాఫ్టర్స్ ఇచ్చాము. కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నట్టు ఇది డిఫరెంట్ యూనిక్గా ఉంటుందని ఈ కాన్సెప్ట్లో మనం దీన్ని ప్రొవైడ్ చేసాము. ముందు సైడ్ చూసుకుంటే ఒక సైడ్కి ఆఫ్ క్లోజ్ చేయడము అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేయడము. అండ్ దీంట్లో లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసాము, స్పాట్ లైటింగ్. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి దానికి దీనికి సెట్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఒక విధంగా, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇంకో విధంగా కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూస్తే ఒక సైడ్కి మనం రాఫ్టర్స్ ఇచ్చాము, ఇంకో సైడ్కి అట్లా ప్లాంక్ పెట్టేసాము. రాఫ్టర్ ప్లాంక్ అట్లా డిఫరెంట్ ఆల్టర్నేట్లో ప్రొవైడ్ చేసాము. చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఒక డిజైన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక డిజైన్ ఉంటుంది. రైట్ సైడ్కి మనం డిస్ప్లే న్యూస్ చూసాం కదా, లెఫ్ట్ సైడ్లో ఉన్న అక్వేరియం గురించి గాయత్రి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి రండి నాతో పాటు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫిష్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది సార్ వాళ్ళకి. సో దానికి ప్రకారం మనము ఇది ప్లాన్ చేసామన్నమాట. పైన స్టోరేజ్ అండ్ కింద స్టోరేజ్ కూడా ఇచ్చాము. కింద ఏదైతే దీనికి ఉన్న ఫిల్టర్స్ ఉన్నాయో ఈ ఫిల్టర్స్ అన్ని మనం కింద డోర్లో పెట్టేసాము, కింద ఇన్సైడ్, సో దట్ ఏది బయటికి కనబడకుండా ఉండాలని. అండ్ ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ పుష్ ఓపెన్ బాక్స్ అనేది చేసాం మనం ఇక్కడ డోర్ అనేది. సో అన్ని వైర్స్ అండ్ స్విచెస్ అన్ని ఇందులోకి వెళ్ళిపోతాయి. ఇంకా మనం ఎప్పటికప్పుడు ఫిష్ వాటర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా, అది చేంజ్ చేసుకోవాలి అంటే ఇలా ఒక డోర్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఒక హుక్ కూడా ఇచ్చాము ఇలా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఫుడ్ అండ్ వాటర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో ఇలా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఎక్వేరియం నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఎదురుగుండా ఒక వాల్ ఉంటుంది. ఈ వాల్ని ఇలా హైలైట్ చేసామన్నమాట. అండ్ ఈ వాల్కి బోత్ ది సైడ్స్ బెడ్రూమ్ ఉన్నాయి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం, రండి నాతో పాటు. ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి వస్తే మనం చాలా సింపుల్గా చేసాము. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి 2 sides ఆఫ్ ది కబోర్డ్ వచ్చింది మీరు చూసుకుంటే కనుక. అండ్ మిడిల్లో బెడ్ వచ్చింది. ఈ బెడ్ కూడా మనమే చేసాము. అండ్ బెడ్ ఈజ్ హైడ్రాలిక్. ఇది వర్క్ స్టేషన్ అనేది ఇచ్చాము మనము. వర్క్ స్టేషన్ పైన 3 ledges ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైటింగ్. మీరు చూసుకుంటే కనుక కింద 3 ledgesకి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. వెళ్దాం, ఒకసారి చూపిస్తాను. వర్క్ స్టేషన్ డిజైన్ చేసాము. యాక్చువల్లీ ఏంటంటే వర్క్ స్టేషన్ కమ్ టీవీ యూనిట్. ఫ్యూచర్లో కావాలంటే ఎక్కడ టీవీ పెట్టుకోవచ్చు, మనం ప్రొవిజన్ అయితే ఇచ్చాము. అండ్ ఈ వర్క్ స్టేషన్లో స్పెషాలిటీ ఏంటంటే వర్క్ స్టేషన్కి అలాంగ్ విత్ 3 ledges ఇచ్చాము. ఇన్ కేస్ ఎక్కడైనా ఐటమ్స్ ఏమైనా బుక్స్ కానీ ఏదైనా బుక్ ర్యాక్ కింద యూజ్ చేసుకోవచ్చు, డిస్ప్లే యూనిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ ledgeకి ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ కూడా ఇచ్చాము మనము. కింద బేస్ యూనిట్ వచ్చేసరికి కంప్లీట్ వైట్ కలర్ యూజ్ చేసాము. అలాంగ్ విత్ వీటికి స్టోరేజ్ యూనిట్ కూడా ఇచ్చాము, 3 drawers ఇచ్చాము. ఇది వర్క్ స్టేషన్కి యూజ్ చేసుకోవచ్చు, ఇది టీవీ యూనిట్కి యూజ్ చేసుకోవచ్చు. నాకు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ ఇచ్చేసాము. అసలు వార్డ్రోబ్ని కూడా చూసుకుందాం.
ఇది స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. సర్ఫేస్ వచ్చేసి లామినేట్ ఫినిష్, బట్ లామినేట్లో కూడా ఫ్లూటెడ్ లామినేట్ ప్రొవైడ్ చేసాము మనము. ఒకసారి దగ్గరకు వచ్చి క్లియర్గా చూడండి. ఓకే, ఇటు 2 స్లైడింగ్స్ ఇచ్చాము. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి మనము ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము విత్ ఎలా విత్ మిర్రర్ ఇచ్చాము. ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ముందుకు మిర్రర్ ఉంటుంది, లోపల సైడ్లో మనకు స్టోరేజ్ ఉంటుంది ఇలాగా. మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ కానీ చిన్న హాల్ వచ్చింది, అది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మెయిన్ హాల్ వచ్చేసి చూడండి, లాంగ్ ప్రొఫైల్ యూనిట్ ఇచ్చాము మనము సీలింగ్. టీవీని డీటెయిల్స్లోకి వచ్చేసరికి మనం ఈ అక్రిలిక్ ఫినిష్ యూజ్ చేసాము. మార్బుల్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి అక్రిలిక్ షీట్ యూజ్ చేసాము. అండ్ రైట్ సైడ్కి చూస్తే మనం స్టోరేజ్ యూనిట్ ప్రొవైడ్ చేసాము, డిస్ప్లే యూనిట్ టైప్లో. వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏమన్నా డిస్ప్లేకి పెట్టుకోవడానికి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది డిస్ప్లే యూనిట్ లాగా ప్రొవైడ్ చేసాము వీళ్ళకి. ఇందులో అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ డిస్ప్లే చేసుకోవడానికి. అండ్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసాము. ఫ్రంట్ సైడ్లో మనం అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము విత్ క్లియర్ గ్లాస్, సో ఈజీగా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ కింద అన్ని డ్రావర్స్ ఇచ్చేసాము, ట్యాండమ్ డ్రావర్స్ ఇచ్చేసాము. నార్మల్ ఛానల్ డ్రావర్స్ కాకుండా ట్యాండమ్స్ ప్రొవైడ్ చేసాము. ఒకసారి చూడండి, ఈజీగా ఉంటుంది. అండ్ లోడ్ బేరింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది, ఈజీగా మూవ్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈవెన్ కార్నర్స్ కూడా చూసుకుంటే రెగ్యులర్ లాగా కాకుండా ఇది రౌండ్ కార్నర్స్ ఇచ్చాము. నార్మల్గా అందరూ షార్ప్ ఎడ్జెస్ ఇస్తారు కదా, షార్ప్ ఎడ్జ్ కాకుండా రౌండింగ్ కార్నర్ మనం ప్రొవైడ్ చేసాం బోత్ ద వేస్, 2 వేస్లో. ఉన్న టీవీ యూనిట్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 to 12 వైర్స్ ఉంటుండే, అంత మెస్సీ ఉంటుండే. ఇప్పుడు మనం ఏం చేసామంటే వైర్స్ ఏవి బయటకు కనిపించకుండా లోపల నుంచే మనం ప్రొవిజన్ ఇచ్చేసాము. ఇప్పుడు బయటకు ఏ వైర్స్ కూడా కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది, బాగుంది. అండ్ కింద ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాం బ్లాక్ కలర్ది. అండ్ సాకెట్స్ ఆల్ వైర్స్ అన్నీ అందులోనే ఉంటాయి. సార్ కిచెన్లోకి వెళ్దాం. సార్ కిచెన్ గురించి చూపిస్తాం. ఇక్కడ చూసుకుంటే మనం మంచి బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఒకటి ప్రొవైడ్ చేసాము. కింద ర్యాప్టర్స్ కూడా ఇచ్చాము, ఫ్లూటెడ్ ప్యానల్స్. దాని కింద కూడా లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఇక్కడ కూడా ఒక చిన్న డిస్ప్లే యూనిట్ ప్రొవైడ్ చేసాము కిచెన్కి. చిన్న చిన్న కప్స్ కానీ మగ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లేలో ప్రొఫైల్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ కిచెన్ లోపలికి వెళ్తే ఒకసారి మీకు చూపిస్తాను. సీ షేప్ వచ్చిన ప్లాట్ఫామ్ గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెఫ్ట్ సైడ్లో మనం ఏం చేసామంటే స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అటు స్టోరేజ్కి బ్యాక్ సైడ్లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వస్తుంది. అండ్ మిడిల్లో వచ్చేసి మనకు బేస్ యూనిట్లో అన్ని ట్యాండమ్స్ ప్రొవైడ్ చేసాము. 1 ఫర్ కట్లరీ అండ్ ఒకటి తాళి అండ్ ఒకటి కప్సాసర్కి, ఇలా 3 ప్రొవైడ్ చేసాము. అండ్ పెద్ద ఏదైనా యూటెన్సిల్స్ ఉంటే అది పెట్టుకోవడానికి యూజ్ అయ్యేటట్టు అవి కూడా ట్యాండమ్స్ ఇచ్చాం. రైట్ సైడ్కి వచ్చేసరికి మనము మల్టీపర్పస్ సింక్ ప్రొవైడ్ చేసాము. ఇదేంటి అంటే ఇందులోనే డిష్ వాషర్ ఉంటుంది, అండ్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, అండ్ గ్లాస్ క్లీనింగ్కి అది ఉంటుంది. మనం కిచెన్ కౌంటర్ టాప్ వచ్చేసరికి క్లిస్టర్ క్లియర్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేసాము. అండ్ వాల్ టైల్స్ వచ్చేసరికి కిట్ క్యాట్ టైల్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో కొంచెం ట్రెండింగ్. అండ్ మిడిల్ క్యాబినెట్ చూసుకుంటే మనము అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ ప్రొవైడ్ చేసాం విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. అండ్ ఈ ఓవర్ హెడ్కి కింద కూడా మనం లైట్ ప్రొవైడ్ చేసాం, ఎందుకంటే ఎప్పుడైనా వెజిటేబుల్ చాపింగ్స్ చేసుకున్నా ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా ఇక్కడ కనిపించడానికి లైటింగ్ పడుతుంది పైనుంచి. అండ్ లోపల కూడా లైట్ ప్రొవైడ్ చేసాం. ఇన్ కేస్ ఎప్పుడైనా లోపల ఉన్న ఐటమ్స్ డిస్ప్లే అవ్వడానికి ఏదైనా కావాలనుకుంటే ఆ లైట్ ఆన్ చేసుకుని చూసుకోవచ్చు. పైన చూసుకుంటే లాఫ్ట్ ఇచ్చేసాం. సేమ్ బేస్ యూనిట్లో ఏదైతే కలర్ ఇచ్చామో లాఫ్ట్ కూడా సేమ్ అదే కలర్ ఇచ్చాము. ఇందులోనే హిడెన్ పైప్ అంటే చిమ్నీ పైప్ అంతా హిడెన్గా లోపల నుంచే వెళ్ళిపోతుంది, బయటకు ఎక్కడ కనిపించదు. అండ్ ఇట్ సైడ్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి అంటే మనము ఓవెన్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఓవెన్ కూడా మనం ఈజీ వేలో యూజ్ చేసుకోవడానికి ఇలా ప్రొవైడ్ చేసాము. ఎప్పుడైనా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్రేమ్ ఇలా తీసి దాన్ని బయట తీసేసుకొని చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే మనం ఈ ఫ్రేమ్ డిజైన్ చేసాము. అండ్ సేమ్ బేస్ యూనిట్ మొత్తం మనం కంప్లీట్ స్టోరేజ్ పర్పస్లో ఇచ్చాము. ఇటు సైడ్కి ఒకటి నేను తీసి చూపిస్తాను చూడండి, ఇలా కంప్లీట్ స్టోరేజ్కి ఇచ్చాము. అండ్ సేమ్ ఇక్కడ కౌంటర్ టాప్ కూడా సేమ్ అటు సైడ్ ఎలా ఇచ్చాము బ్లాక్ గ్రానైట్, క్లిస్టర్ క్లియర్ బ్లాక్ గ్రానైట్. సేమ్ ఇక్కడ కూడా కిట్ క్యాట్ టైల్స్ వాల్కి ఇచ్చాము. అండ్ ఓవర్ హెడ్ యూనిట్లో వచ్చేసరికి మనము ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము, అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. అండ్ లోపల కూడా స్పాట్ లైట్స్ ప్రొవైడ్ చేసాము. దాని కింద కూడా మనం అల్యూమినియం ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేసాము. అండ్ సేమ్ పైన కూడా లాఫ్ట్ సేమ్ లావెండర్ కలర్ బేస్ యూనిట్లో ఏదైతే ఉందో సేమ్ అదే ప్రొవైడ్ చేసాము. అండ్ సీలింగ్ కూడా చూసుకుంటే ఒకసారి మనకు అల్యూమినియం ప్రొఫైల్ లైటింగ్ మనం ప్రొవైడ్ చేసాము త్రూ అవుట్ ద కిచెన్. ఎంత లెంత్ ఉందో అంత లెంత్లో.
అండ్ ఇక్కడ రిఫ్రిజిరేటర్ కూడా మనం ఎగ్జాక్ట్ దీంట్లో ఫిట్ అయ్యేటట్టే మనం ప్లాన్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్ వీళ్ళ మెజర్మెంట్స్ ముందే ఉండే మన దగ్గర. సో దాని ప్రకారమే మనం ఈ డిజైన్ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏమనిపించింది సార్, అంటే బిఫోర్ ఉన్న టీవీ కానీ కిచెన్ కానీ ఆఫ్టర్ రెనోవేట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బిఫోర్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎక్సలెంట్ వర్క్, క్వాలిటీ కానీ అన్నీ బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ ద వర్కర్స్ ఆల్సో రియల్లీ దే డిడ్ దేర్ గుడ్ జాబ్ అండ్ యువర్ సూపర్విజన్, Gayatri's and Sharat both. Everyone are appreciating the ambience particularly. It has created a very beautiful ambience. ఎవరు చేశారు అంటే చెప్పాము, ఇప్పుడు చెప్తే చాలా బాగుంది. The original interior decorators, they are really spoiled the, I mean, the name, the goodwill virtually gone. There is no good quality work. But now I am very happy and proud. This particular day, the better the quality it came. That is what I feel. And hats off to Gayatri and Sharat. And my outcome is, you can see the video, and really it has come out very nicely. And we can happily And recommend everyone are appreciating the my quality friends of also. work. Already recommended. Just now, one of my friend called me in May month. Please send them to my house. And in I fact, told I'll my send the video also. Okay? sister-in-law also, she wanted to be recommended for this. Send it to them. Anyhow, they are my best wishes because they are budding entrepreneurs. There is a long way to go, and I wish them Bless very them. good success. Thank you. And whatever the outcome you can see, no, it has come out fantastic. Thank you, Sharat and Gayatri. And in fact, Thank carpenters. Gayatri for her garden work. యాక్చువల్లీ ఇక్కడ వర్క్ అంటే ఎక్కువ చాలా ఎంజాయ్ చేశాము. మాకు ఇప్పుడు we are Yeah. all family డైలీ friends అంతే. ఏదైనా ప్రాజెక్ట్ అంటే సూపర్విజన్కి I will not say it is family friends. Now we are becoming one family. మాకైతే టైం అలా చూస్తుంటే జరిగిపోయింది ప్రాజెక్ట్లో. Yes. డైలీ కానీ కలవడానికి వస్తుండే. అనిపించింది నాకైతే. ఎస్ ఎస్ అదే మేడం, ఇక్కడ లేదు అయిపోయినా కూడా you must keep coming. ష్యూర్ మేము డెఫినెట్గా వస్తూనే ఉంటాం. మేము వస్తాము, మీరు రావాలి. నాకు అసలు ఏం లేదు. గాయత్రి హెల్ప్తో గాయత్రి అన్ని పాట్ సెలెక్షన్, ప్లాంట్స్ కానీ Stand. స్టాండ్స్ కానీ అన్నీ గాయత్రి, ఎవ్రీథింగ్ లెఫ్ట్ హర్. ఇంకా చాలా బాగా ఎక్సలెంట్గా చేసింది. టుడే వెన్ ఐ సా ద గార్డెన్ ఇన్ మై బాల్కనీ ఇట్ వాస్ ఎక్సలెంట్. షీ హెస్ డన్ హర్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్స్ టు గాయత్రి. కర్టన్ సెలెక్షన్ కూడా గాయత్రిదే. చాలా బాగుంది కర్టన్స్. క్యాటలాగ్స్ అయితే చాలా పంపించారు. అందులో సెలెక్ట్ చేసుకుని ఫైనల్లీ గాయత్రి ఇది బాగుందంటే ఇది సెలెక్ట్ చేసుకొని అంటే ఫైనల్లీ సెలెక్టెడ్ దిస్ కర్టన్. ఇదేనండి ఈరోజు వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.